ఇప్పుడు మనం సెట్టింగ్ చేస్తుంటే చాలా బాగుంది. బన్నీ, నీకన్నా హైట్ గా నేను ఇప్పుడు దూకుతాను చూడు. కింద పడిపోతున్నాను. నా జీవితంలో ఇలాంటి ల్యాండింగ్ నేను ఎప్పుడూ చూడలేదు. అనుమానమా? ఈ శాండ్ బోర్డ్ అసలేం బాలేదు. నాకు తెలిసి ఇందులో పెద్ద సమస్య ఉందని. నేను ఇప్పుడు క్యామెల్ మీద కూర్చోబోతున్నాను. ఆగు ఆగు, ఎందుకన్నా వెళ్ళకు, నీళ్ళున్నాయి. అరే రే, ఇది కూడా ఆకుండా వెళ్ళిపోతుంది. డాంకీ, నువ్వు చెప్పిన నీళ్ళెక్కడా చూపించు. సాయంకాలం అయిపోయింది, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇలాంటి కామెల మీద కూర్చొని నేను అసలు తిరిగి రాను. ఇవన్నీ నేను కూడా చేస్తాను కదా. సరే సరే పదండి, తినడానికి ఏమున్నాయో మనం వెళ్ళి చూద్దాం. తినడానికి ఇక్కడ చాలా ఉన్నాయి. అవును, చాలా బాగున్నాయి, రుచిగా ఉన్నాయి. ఇలాంటి భోజనం నేను ఇంతకుముందు ఎప్పుడు తినలేదు. సరే సరే పదండి, మనం రేపు షాపింగ్కి వెళ్ళాలి కదా. ఈ ప్రాంతం గుర్తుగా మొమెంటో కూడా తీసుకోవాలి. ఈ మార్కెట్ చూడడానికి చాలా బ్రహ్మాండంగా ఉంది. అన్ని చాలా అందంగా ఉన్నాయి. కొంచెం వదిలితే అన్నిటినీ ధ్వంసం చేస్తారు. ముందుకని చూడండి. రండి, దయచేయండి, వచ్చి మీకు ఇష్టమైన వస్తువులన్నీ తీసుకుని వెళ్ళండి. రండి, త్వరగా రండి. రండి అయ్య గారు, వచ్చి తీసుకెళ్ళండి, వెళ్ళండి. ఆగో, నీకేం కావాలి? ఒక బ్రౌనీ, ఇంకో ఆరెంజ్ జ్యూస్ కావాలి.
ఇదిగో దీన్ని తీసుకో. ఏం ఆటలేదు, ఇది ఖాళీగా ఉంది కదా. మొదలు పెట్టింది మీరే కదా, తీసుకోండి. ఒక యాంటిక్ షాప్ కి వచ్చి బ్రౌనీని అడిగితే అర్థం ఏంటి? ఇదేమైనా బాగుందా? ఆంటీ కంటే పాత వస్తువులని అర్థం. అలాగా, ఇది పాత పేపర్ షాపా? కానీ అన్ని చాలా డీసెంట్ గా పెట్టుకున్నారు. ఇదేం పేపర్ షాప్ కాదు, అవసరమైనవి మాత్రమే ఉంటాయి. నీ చేతిలో ఉంది కదా ప్లేటు, ఆ ప్లేట్ లోనే సుల్తాన్ గారు భోంచేసేవారు. అది ఏ ఊరు సుల్తాన్? ఏ ఊరు సుల్తాన్ కాదు, సుల్తాన్ గజబుద్దీన్ గారి గుర్రమే ఈ ప్లేట్ లో తినేది. సరే సరే, అదంతా సరే గాని ముందు దీన్ని చూడు. ఇందులోనే ఇన్ ఉన్నన్ హన్ అలీ శరబత్ పోసుకొని సేవించేవారు. అదెవరి గుర్రం? ఇదేమి గుర్రం కాదు, ఆయన జల్జీరా వంశానికి చెందిన సుల్తాన్ గారు. ఏంటి, గుర్రాన్ని సుల్తాన్ లా మార్చేసావా? కాదు, గుర్రం ఎప్పటికీ గుర్రమే. ఇప్పుడే కదా నువ్వు గుర్రాన్ని సుల్తాన్ అని అన్నావు. అయ్యో నన్ను క్షమించండి, నేను చాలా మూర్ఖుండి. నేను ఒక గాడిదని. లేదు లేదు లేదు, నేనే గాడిదని. మీరు ఇక్కడ ఉండడం వల్ల మీరు కెమెరా అనుకుంటాను, సరిగ్గా చెక్ చేసుకోండి. అయ్యో అయ్యో అయ్యో, ఎవరైనా వచ్చి దీన్ని తీసుకెళ్ళండి, లాక్కెళ్ళండి, లేదంటే ఏదైనా తీసుకువెళ్ళండి. లేదు 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 లేదు, నేను ముందు చూస్తాను, ఆ తర్వాత బేరం మాట్లాడతాను, దాని తర్వాత కొంటాను. ఇదేంటి? పర్వాలేదే, మీరు కొత్త రకం వస్తువుని ఇష్టపడుతున్నారు. అద్భుతం అద్భుతం. ఇదే మాయా దీపం. మీరు ఇష్టపడితే 100 దినార్లకే ఇస్తాను. అరేరే కొట్టంకలో, నా దగ్గర అంత డబ్బులు లేవు. మీరు నాకు ఈ కెమెరాని ఇవ్వండి, ప్రతిఫలంగా నేను ఈ దీపాన్ని ఇస్తాను. లేదు లేదు, ఈ కెమెరాతోనే నేను ఫోటో తీయగలను. ఈ దీపంతో తీస్తానా ఏంటి? ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు. కెమెరాకు బదులుగా ఈ అద్భుతమైన దీపం కన్నా ఇంకేం ఇవ్వాలి? అది అయితే దానికి బదులుగా ఈ కంబలి ఇస్తాను. ఉచితం 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 ఉచితం. ఇది చెప్పారా? ఇది వాస్తవం. మాకు ఈ కంబలితో బాగా అవసరం ఉంది. తీసుకువెళ్ళండి. పిచ్చోడు, పనికిరాని దీపం అలాగే కంబలి తీసుకొని ఈ కెమెరా ఇచ్చి వెళ్ళాడు. ఖచ్చితంగా ఈ చోటు సరిగ్గా ఉంటుందనుకుంటాను. రెస్ట్ తీసుకోవాలంటే బాగా తినాలి. చైన్లో పండేది నేను ఎప్పుడు తినలేదు. అనుమానమా? ఇంతకు ముందు మిర్చి తింటేనే పొప్పటి ఫైర్ షాట్ వేస్తుంది, ఇప్పుడు దీనికే ఇలా చేస్తుంది. ఇంత క్రితం పచ్చిమిరపకాయ ఎలర్జీ అయింది, ఇప్పుడు ఇది ఎలర్జీ అయిందా? ఇదేమీ ప్రమాదమైంది కాదు. మా ఊళ్ళో అగ్గిని పుట్టించేది ఇదే. నీళ్లు ఇవ్వండి. నీళ్లు. ఇదిగో ఈ నీళ్లు కాస్త తాగో. ఆహా, సూపర్ పోజ్ అని ఫోటో తీ. ఇక్కడ కెమెరానే లేదు, ఎలా ఫోటో తీను? ఈ ట్రిప్ ఫొటోస్ అన్ని కూడా కెమెరాలో ఉన్నాయి. ఆ కెమెరా ఏమైపోయింది? మన కెమెరా ఇచ్చి ఈ దీపాన్ని కొనుక్కొచ్చాను. డాంకీ, ఎక్స్పెన్సివ్ కెమెరాకు బదులుగా ఇలాంటి పాత దీపాన్ని తెచ్చాం. లేదు లేదు, వచ్చినప్పుడు ఇది కూడా తీసుకొచ్చాను. చూసారా, ఈ ఎదవేమో కంపెనీ తీసుకొచ్చాడు. అనుమానమా? ఎవరిని చూసి వెదవన్నావు? చెప్పు. కంపెనీ మాట్లాడుతుంది. నేను ఒక మాయ కంపెనీ, తెలుసుకోండి. నేను మాట్లాడతాను, ఆడుతాను, పాడుతాను, అంతెందుకు ఎగురుతాను కూడా. చూడండి, ఇంకా నేను ఏవేం చేస్తానో చూస్తూ ఉండండి.
ఈ కంపెనీలో భూతం ఉంది, అర్థమైందా? ఇలా చూడండి, నేనేమి భూతాన్ని కాదు, నేను ఒక మాయ కంపెనీని, తెలుసుకోండి. ముందు అది అర్థం చేసుకోవాలి. నువ్వేం చేసావు హనీ? పద వెళ్దాం, దీన్ని ఇచ్చేసి కెమెరాని తీసుకొద్దాం. ఆ ద్వీపాన్ని ముందు నాకు ఇవ్వు. ఏయ్, ఇవ్వు. నేను ఇవ్వను. తమ్ముడు, వద్దు. నేను ఇవ్వను, తమ్ముడు, వదిలేసేయ్. తమ్ముడు, వద్దు. వదిలేయ్, తమ్ముడు. ఆహా, దీపంలోంచి జీని వచ్చింది. ఇది మనం అనుకున్న కోరికలన్నీ తీరుస్తుంది. అరే వీడి కోరిక చూడు. ముందుగా నా కోరిక నెరవేర్చుకుంటానా లేక మీ కోరిక నెరవేరుస్తానా? కానీ ఒక జీని పని యజమాని కోరికను నెరవేర్చడమే కదా. నువ్వు నాకు రుణపడి ఉన్నావు కదా, కానీ నేనెవరికి రుణపడి లేను. తప్పుగా దీపంలో ఇరుక్కుపోయాను. అందువల్ల మీ ఆటలు నా దగ్గర వద్దు. తలకిందులుగా వేలాడదీస్తాను. జీ బూంబా జూ మంత్రం, జీ బూంబా జూ మంత్రం. హర్ర్. ఓ, నా మంత్రం తప్పుగా పనిచేసిందే. ఈ జీని తన పని మొదలు పెట్టాడు, పదండి. తమ్ముడు, నువ్వు ఎన్ని రోజుల నుంచి స్నానం చేయలేదు చెప్పు. నేను నుంచి చాలా దుర్వాసన వస్తుంది. కాసేపు నోరు మూస్తావా? హాయ్. ఆ చెట్టు ఎక్కుదాం, పదండి. తమ్ముడు, వీడు జాంకాయ చెట్టు నుంచి ఆపిల్ దొంగిలిస్తున్నాడు. తన జీని కదా, ఏమైనా చేయగలడు. సంపసులభ. డ్రర్. ఒక పెద్ద గోడ రావాలి. ఈసారి కూడా నా మంత్రం వర్కౌట్ కాలేదు. మనందరం వేరు వేరుగా వెళ్దాం, అదే మంచిది. వెనకాల వచ్చేస్తుంది. త్వరగా అటుపక్క పరిగెత్తు. అరే, వేసిన మంత్రం రివర్స్ అవుతుందే. కాస్తుంటే నా ప్రాణాలే పోయేవి. ఎండ ఎక్కువగా ఉంది, ఇకపై నా వల్ల కాదు. దాహం వేస్తుంది, నాకు దాహంగా ఉంది.
పర్లేదే, ఈ మంత్రం కరెక్ట్ గా పనిచేస్తుంది. నాకు కూడా ఎవరైనా సర్బత్ ఇవ్వండి, నాకు చాలా దాహంగా ఉంది. అవును, ఎవరు నువ్వు? ఇప్పటిదాకా ఇబ్బంది పెట్టావు, ఇప్పుడు సాయం చేస్తున్నావు. నేనే ప్రిన్స్ ఆఫ్ పాందాన్. అరే ఇటు చూడండి, నాకంత బుర్ర లేదు. మర్యాదగా చెప్పు, నువ్వు జీనీవా లేదా రాజువా? ముందేమో ప్రిన్స్, ఇప్పుడేమో జీనీ. నువ్వు అది నువ్వు ఇది నీ అందరినీ కన్ఫ్యూజ్ చేయకు. నువ్వు ఎవరివో ముందు అది చెప్పు. సరే, అది అలా ఉండనివ్వండి. నాకు విడుదల దొరికినందుకు సంతోషం. జీని తనని విడుదల చేసిన వారికి 3 కోరికలు నెరవేర్చాలి. ఆర్డర్ ఫాలో చేస్తాం. అనుమానమా? ఏయ్, నన్ను ఆర్డర్ చేసే పని పెట్టుకోవద్దు. మర్యాదగా అడిగారంటే 3 30 కూడా చేస్తాను. నేనేం ప్రొఫెషనల్ జీనీని కాదు, మీ కోరికలన్నిటినీ నెరవేర్చడానికి. నువ్వు జీనీ కాకపోతే మరి ఎలా వచ్చి అందులో ఇరుక్కున్నావు? అది కమల్ హసన్ వల్ల. అరే అది కమల్ హాసన్ కాదు, కమల్ హాసన్. ఆయన ఒక యాక్టర్. ఏంటి తమ్ముడు? అరే, నేను కమల్ హాసన్ గురించి మాట్లాడలేదు. 2 గాడిదలైన కమాల్ హసన్ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఎలా అయింది? ఇది చాలా సంవత్సరాల ముందుగా జరిగిన విషయం. మా నాన్న మా దేశానికి సుల్తాన్ గా ఉండేవారు. నేనే ఆయనకి ఏకైక వారసుని. కమాల్ అప్పుడు ఒక మంత్రిగా ఉండేవాడు. హసాన్ అప్పుడు మా దేశంలో మాంత్రికుడు. వాడే నాకు మంత్ర మాయాజాలాలు నేర్పించాడు. ఇలా చూడు, ఇలాగే మంత్రాలు మాయలు చెయ్యాలి. ఓ హల్లా, ఓ హల్లా, హుహా. వాళ్ళ అత్యాసే వాళ్ళని దారుణమైన మనుషులుగా మార్చేసింది. అప్పుడు ఒక రోజు ఓహోహోహోహో! ఈ సుల్తాన్ రాజ్యాన్ని ఈ రోజు నేను వశం చేసుకుంటాను. మనమే ఎప్పటికీ తెలివైన వాళ్ళం, మిగతా వాళ్ళంతా వట్టి మూర్ఖులు. ఓహోహోహోహో! ఈ హాసన్ మీతోనే వస్తున్నాడు. ఆ సుల్తాన్ని వాడి కొడుకుని ఖైదు చేసి మీకు బానిసలుగా చేస్తాను. నేను నా సైనికులు మీ ఆజ్ఞ కోసం వేచి ఉన్నాం. అందరినీ బంధించండి. కోడిగా మార్చాల్సిన వాడిని చిలకలా మార్చేశాను. పర్లేదు, దానికేముంది. నేను ఒకసారి నిర్ణయించుకున్నానంటే ఆ మ్యాజిక్ ని ఎవ్వరూ ఆపలేరు. ఎప్పుడు చూడు. కమాల్, నువ్వు చేసింది కరెక్ట్ కాదు. పిండే రొట్టిగా మారుతుంది, రొట్టె పిండిగా మారదు. మేమే ఎప్పటికీ తెలివైన వాళ్ళం, మిగతా వాళ్ళంతా మూర్ఖులు. హసన్, నీ మాయ మంత్రాలు ఉపయోగించి సుల్తాన్ని చిలకగా మార్చు. చెప్పేశారుగా. ఇప్పుడు చూడండి నా మ్యాజిక్ ని. డప్పు చిప్పు డుమ్ము రాజుని చిలకగా మార్చు. ఏంటిది ఇలా మారిపోయింది? హసన్, త్వరగా ఈ సింహాన్ని ఏదైనా చెయ్యి. ఆ సింహాన్ని ఏదైనా చేయాలనుకుంటే మనల్ని ఏదైనా చేసేస్తుంది. ఏ టప్పు చిప్పు డుమ్, ఆ సింహాన్ని సుల్తాన్ గా మార్చే. నేను ఎప్పటికీ తెలివైన వాడిని, మిగతా వాళ్ళంతా ఎప్పటికీ మూర్ఖులు. సుల్తాన్ని బంధించి చెరసాల్లో వేయండి. అతని కొడుకు ఎక్కడున్నా సరే కనిపెట్టి తీసుకురండి. ఎవరు ఇక్కడి నుంచి తప్పించుకోకూడదు. ముందేమో గోడ, వెనకేమో సైనికులు. ఈ పాందాన్ యొక్క ప్రిన్స్ ఎక్కడ దాక్కోవాలని తెలియట్లేదే.
దీపంలో దాక్కుని నా ప్రాణాలని కాపాడుకుంటా. దీన్ని చూస్తే అసలు దీపంలా లేదు, ఏదో పెళ్లి మండపంలా ఉంది. ఎన్నో ఏళ్ళుగా నేను ఎదురు చూస్తున్నాను తెలుసా, ఎవరైనా ఇందులోకి వచ్చి నన్ను విడిపిస్తారని, నాకు విముక్తి కల్పిస్తారని. ఇక నుంచి ఈ దీపంలో నువ్వు బందీగా ఉండాలి. మరొకరు వచ్చి ఇందులో ఇరుక్కునే వరకు నువ్వు ఇందులోనే బందీగా ఉండాలి. అరే నాకేమవుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే. అయ్యో నా కాళ్ళేవి లేదు. ఆ రోజు నుంచి నేను ఇలాగే ఈ దీపంలో బందీగా ఉన్నాను. అందువల్లే నేను మీ దగ్గర జీనీని కాదని చెప్పాలనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు బయటకు వచ్చేసారు కదా. ఇది పరమ వేస్ట్. నాకు బదులుగా ఈ దీపంలో ఎవరైనా ఇరుక్కున్నారంటేనే నాకు విడుదల లభిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఈ దీపంలో బందీగా ఇరుక్కున్నాను. అక్కడ మా నాన్న ఒక ఖైదీలా బందీగా ఉన్నారు. దిగులు పడకండి, మీ నాన్నగారిని విడుదల చేయడమే కాకుండా మీ రాజ్యాన్ని మీకు దక్కేలా చేస్తాం. అలాగా? మీరు మంచివాళ్ళు, ఈ లోకంలోనే మీరే మంచివాళ్ళు. జీ బూంబా జూ మంత్రం, జీ బూంబా జూ మంత్రం. హర్ర్. ఎక్కడున్నావు? ఈ పూలనికి మాకు ఊపిరి ఆడటం లేదు, త్వరగా రా. అనుమానమా? ఓ అందరికి ఏమైంది? మ్యాజిక్ వాడు అనుకుంటాను. మనం జీనీతో సుల్తాన్ అంతపురానికి ఎలా వెళ్ళగలం? అలా అయితే నేనెందుకున్నాను? నువ్వు ఎందుకున్నావో నీకే తెలియట్లేదు, మరి నాకెలా తెలుసు? అయ్యో, నేను మాయాలు చేసే కంబళిని. నేను మీ అందరినీ ఎగురుకుంటూ తీసుకెళ్తాను. లేదు లేదు, అందులో చాలా టైం వేస్ట్ అవుతుంది. నేను ఒక మంత్రం వేసి మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను. వీడు గాల్లో తీసుకువెళ్తాడంట. వెళ్ళు. జీ బూంబా జూ మంత్రం, జీ బూంబా జూ మంత్రం. మనం ఎక్కడికి వచ్చి చేరాం? అందరం కలిసి ఎగిరెగిరి ఎక్కడికి వచ్చాం? వీళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ పనులన్నీ వాళ్ళే చేసుకుంటున్నారు. ఓరి దేవుడా, మీరు అనుకున్నట్టు వీళ్ళు కార్మికులు కాదు, వీళ్ళే ఎడారి దొంగలు. ఇలా చూడండి, మీరంతా చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఈయన ఊరికి మహారాజు. అనుమానమా? యువరాజా? అయితే మనం వాటి దగ్గర నుంచి 1,00,000 బంగారాన్ని తీసుకోవాలి. జీ బూంబా జూ మంత్రం, జీ బూంబా జూ మంత్రం. హట్టికాయని కింద పడేసి వాళ్ళని త్వరగా పట్టుకో, త్వరగా హత్తు.
మమ్మల్ని పట్టుకొని ఏం ప్రయోజనం? తనే కదా యువరాజు. వెళ్ళండి, వెళ్ళి అతన్ని పట్టుకోండి, వెళ్ళండి. జీని దేంట్లోనైనా దాక్కో. జీబుంబాజు మంత్రం, జీబుంబాజు మంత్రం. అరేరే, ఏంటిది? వీళ్ళకి మధ్య వచ్చి ఇరుక్కున్నాను. అన్నా, నన్ను కాపాడండి. మిమ్మల్ని దయచేసి అడుగుతున్నాను. మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను. ప్రపంచంలోనే జీనీలంతా ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తాయి. ఈ జీనీ మాత్రం మనల్ని సహాయం అడుగుతోంది. ఇలా రండి. ఎస్కేప్ అవరా ప్రిన్స్. చూసారా నేను ఇక్కడ ఉండడం ఎంత మంచిదైందో? లేకపోతే ఆ జీని మీ అందరినీ ఇరికించుండేవాడు. నేనేమైనా నిజమైన జీనీనా? కొన్నిసార్లు తప్పుగా మ్యాజిక్ చేయడం వల్ల కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. సరే, నువ్వు ఏ తప్పు చేయకుండా స్ట్రైట్ గా మమ్మల్ని అంతఃపురానికి తీసుకెళ్ళు. వద్దు, అలా వద్దు. మా రూపాన్ని మార్చు. మమ్మల్ని ఈ ఊరి సుల్తాన్ గా మార్చు. అప్పుడే కమాల్ వస్తాడు. మీకంతా బుర్రలో గుంజే లేదా? ఒక ఊరికి ఒక సుల్తానే ఉంటాడు. వేరేమైనా చేస్తేనే వర్కౌట్ అవుతుంది. నన్ను సుల్తాన్ గా మార్చు. ఎవరినైనా మంత్రిగా మార్చు. ఎవరినైనా గుర్రంగా, ఎవరినైనా ఏనుగా, ఎవరినైనా సిపాయిగా, లేదా ఎవరినైనా ఈ కంప్లీలా కూడా మార్చేసాయి. అరే ఏంటిది? వీళ్ళకి అసలు బుర్రన్నదే లేదనుకుంటాను. తన మాటలు పట్టించుకోవద్దు, నేను చెప్పేది వినండి. జీబుంబాజు మంత్రం, జీబుంబాజు మంత్రం. మీరందరూ చూడటానికి అదిరిపోయారు. రైట్, వెళ్దాం. రోజ్,
హాయ్. మా సుల్తాన్ వారి తరఫున మీరు ఈ బహుమతిని తీసుకోవాలి. అనుమానమా? మా సుల్తాన్ బుల్బులా మిమ్మల్ని కలవడానికి స్వయంగా వచ్చారు. వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తున్నాను. లోపలికి రమ్మనండి. ఆ. నాకు మీ ఆహ్వానం నచ్చింది. చాలా సంతోషం. సరే, ఈ దేశపు సుల్తాన్ ఎక్కడున్నారు? ఏంటి అలా అడిగేశారు? ఆయనే సుల్తాన్. హా చూడ్డానికి లడ్డూలా ఉన్నావు. ఎవరు నువ్వు? ఈ ఊళ్ళో నన్ను ఎవరని అడిగింది మీరే. మంత్రం అంటే నాది నేనే. నేను తెలివైన వాణ్ణి, అందరూ మూర్ఖులు. ఓ సుల్తాన్, అంత దూరం నుంచి ప్రయాణించి వచ్చి నన్నే ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నారో చెప్పు. సుల్తాన్ గారు మీతో వ్యాపారం చేయడానికి వచ్చారు. అనుమానమా? ఏ వ్యాపారం కోసం వచ్చారు? మా రాజ్యంలో అన్నీ దొరుకుతాయి. అన్నీ వేడివేడిగా దొరుకుతాయి. బ్రెడ్ పకోడా కూడా దొరుకుతుంది. కానీ ధాన్యం మాత్రం దొరకదు. మా సుల్తాన్కి ధాన్యం వంటలంటే చాలా చాలా ఇష్టం. మీ దేశంలో వడ్లు ధాన్యాలు అన్ని ఫేమస్ కదా. నాకు మీరు ధాన్యాలు ఇస్తే మీకు నేను వజ్రం ఇస్తాను. ఈ బుల్బులా చెప్పేది నమ్మొచ్చు. ధాన్యానికి బదులు వజ్రాలా? ఏమంటున్నారయ్యా? నువ్వు ఆ వజ్రాన్ని తినగలుగుతావా? ఖచ్చితంగా తినలేను. సుల్తాన్ కూడా తినలేరు, కానీ ఆయన ధాన్యాలు తినగలుగుతారు. అందుకనే ఒక ధాన్యం కొట్టి ఒక వజ్రం ఇస్తామని చెప్పాము. ఇలా చూడు హాసన్, ఈ రాజ్యంలో ఉండే అన్ని ఆహార పదార్థాలు మరుక్షణంలో ఇక్కడికి వచ్చి తీరాలి. ఇప్పుడు తీసుకొస్తాను. సుల్తాన్ గుల్గులా, మీరు మా ముఖ్య అతిథి. మీ వ్యాపారం పూర్తయ్యేంత వరకు మీరు మా భవంతిలోనే విశ్రాంతి తీసుకోవాలి. సిపాయిలారా, సుల్తాన్ గారికి అలాగే వారి మిత్ర బృందానికి ఎటువంటి సమస్య రాకుండా చూసుకోండి. రాజకోటలోకి వచ్చాం కాబట్టి సగం పని పూర్తయింది. ఈ రాత్రికే మనం సుల్తాన్ని విడిపిద్దాం, సరేనా? చూసి మెల్లగా. మనం గనక దొరికామంటే జీవితకాలం ఇక్కడే బందీగా ఉండాలి. నాన్న ఇక్కడే చెరసాల్లో బందీగా ఉన్నారు. అని నాన్న గురించి వదిలేండి, ముందు సుల్తాన్ గురించి ఆలోచించండి. చెప్పండి. అరే హనీ, వీళ్ళ నాన్నగారే సుల్తాన్. ఇలా చూడు, నేను చెప్పేది విను. నాకు ఆకలిగా ఉంది. నాకు చాలా ఆకలిగా ఉందని వెళ్ళి కమాలకి చెప్పు. మీరు అడిగేదంతా ఇవ్వడం కుదరదు, ఎందుకంటే మీరు మా ఖైదీ. అరే, ఏంటి ఇంకా నిద్రపోతున్నారు? టైం ఏమవుతుంది చెప్పండి. వచ్చిన పని అయిపోయింది.
మీ అందరికి అసలు నిద్ర అనేది పట్టదా? నాకు నిద్ర పడుతుంది. ఇక్కడ ఎవరు ఉండకండి, అందరూ వెళ్ళిపోండి. నువ్వు ఇంకా అణిగేలాగా లేవు. దీనికి ఒక మార్గం ఆలోచిస్తా. నాన్నా అరే వీడేంటి నన్ను నాన్నని పిలుస్తున్నాడు? ఎవడు వీడు? నా పుత్రరత్నం, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఏమైపోయావు? నా పరిస్థితి ఎలా ఉందో నువ్వే చూడు. ఎలా ఉండాల్సిన వాడిని ఇలా అయిపోయాను. నాన్న, మేము మిమ్మల్ని కాపాడడానికి వచ్చాం. వీళ్ళందరూ నా మిత్రులు. అరే పాతకాలపు విసిల్. రే, నీకు కాస్తైనా బుర్ర ఉందా? ఎందుకు దాన్ని వాయించావు? ఇప్పుడు అందరూ ఇరుక్కున్నాం. ఇంకో 2 నిమిషాల్లో సైనికులు అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. రండి, వెళ్ళిపోదాం. అరెరే, అతను సుల్తాన్ని కాపాడి తీసుకువెళ్తున్నాడు. వెంటనే వాళ్ళని బంధించు హసన్. ఇకపైనే కదా చూడబోతున్నావు నా మాయాజాల పవర్ ని. గురు, ఇతన్ని చూస్తుంటే ఆ రాజులా ఉన్నాడు. వాడు మనల్ని ఎరక్కొడతాడే. నేను మాత్రం ఎప్పటికీ తెలివైన వాడిని, మిగతా వాళ్ళంతా మూర్ఖులు. ఈసారి యువరాజు ఇక్కడి నుంచి తప్పించుకోకూడదు. నువ్వు ఏం చేయాలనుకుని వచ్చావు? కాసేపట్లో అసలు ఏం జరుగుండదో నీకు తెలుసా? మాట్లాడే కంబళినా, అది నాకు వెంటనే కావాలి. కంబలి, ఇలా రా. హసన్, వాళ్ళు తప్పించుకెళ్తున్నారు చూడు. ఇక మీదటేగా మీరు చూడబోతున్నారు నేను ఏం చెయ్యబోతున్నాననేది. త్వరగా వెళ్లి వాళ్ళని బంధించి తీసుకురా. ఓ దీపంలోనే యువరాజుని నేను బంధించి ఉంచుతాను. జీని, మమ్మల్ని రాక్షసి బారి నుండి కాపాడు. అరే రే, మంత్రం మళ్ళీ తప్పుగా పనిచేసింది అనుకుంటా. అరే ఏంటిది? ఈ జీని ఇలా ఉందేంటి? ఇది చేసే పనేవి నమ్మేలా లేదు. శత్రువులా ఉంది.
హనీ! ఆ, పోయిందే. ఇంకా నయం, మనం ఎలాగోలా తప్పించుకున్నాం. లేకపోతే ఈ డ్రాగన్ టొమాటో తొక్కినట్టు తొక్కేస్తుండేది. మనం తప్పించుకున్నాం. ఓరి దేవుడా, ముందెళ్ళి కోళ్ళు కత్తిరించుకున్నా. నాకు నొప్పిగా ఉంది. ఆ తర్వాత వచ్చి నన్ను పట్టుకో. ద్వీపాన్ని పట్టుకోండి. ద్వీపం వాళ్ళకి దొరికిందంటే యువరాజుని బంధించే అవకాశం ఉంది. ఏయ్! నీ తమ్ముడు, అది నువ్వు నా చేతికి ఇవ్వు. హసన్! నేను ఎప్పటికీ తెలివైన వాడిని, మిగతా వాళ్ళంతా ఎప్పటికీ మూర్ఖులే. మీరు ఈ ముసరాడు కోసం వచ్చారా? మీ అందరినీ ఇప్పుడు బందీలు చేస్తాను, చూడండి. నువ్వే కదా మా నుంచి తప్పించుకొని పోయి దాక్కున్న యువరాజువి. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు. మళ్ళీ ఆ దీపంలోనే నిన్ను బంధిస్తాను. నువ్వేంటి చేసేది? యువరాజుకి జీనీ లోపలికి వెళ్లి దాక్కునే శక్తి ఉంది తెలుసా? మీ సుల్తాన్కేమీ ఇలాంటి శక్తులు అసలు లేనే లేవు. ఎవరు చెప్పారు అలాగని? అద్దాన్ని అద్దంతోనే విరగగొడతానని చెప్పండి గురు. అన్న తమ్ముళ్ళు ఇద్దరు మీరు అసలు వేస్ట్. నువ్వు కళ్ళజోడుతోనే కళ్ళజోడిని విరగొడతావు, కానీ నేను రాయితోనే విరగొడతాను. నాలో ఉన్న సింహాన్ని లేపేసావు. అది ఇప్పుడు ఎంత డాన్స్ ఆడుతుందో చూడు. అందరూ వెయిట్ చేసి చూడండి, అది ఏం చేయబోతుందో. బ్రో, ఈ దీపంలోకి ఎలా వెళ్తానో చూడు. అది మా యువరాజే చేయగలడు. ఇంకెవరినైనా ఆ ద్వీపంలోకి పంపించి చూపించు. నేను చెప్పిందే చేస్తాను, చేసేదే చెప్తాను. ఎవరిని? కమాల్.
వద్దు వద్దు హసన్, నువ్వు వాళ్ళ తమ్ముడివా లేదంటే నా తమ్ముడివా? నువ్వు అక్కడే ఆగు. యువరాజు కంటే నువ్వే పెద్ద మంత్రగాడివని నిరూపించుకునే సమయం. హసన్, వాళ్ళు చెప్పే మాటలు నమ్మద్దు, వాళ్ళు నేను మోసం చేస్తున్నారు. నా సుపుత్ర. మా అన్నయ్యని నేను దీపంలోకి దాచేశానే, ఇప్పుడు ఎలాగా మోతేది? ఆ మూతంతా తీయడం కుదరదు. ఆ కమాల్ని బంధించడానికే బన్నీ ఈ రకంగా చేశాడు. ఏంటి అనుమానమా? నాన్నని సుల్తాన్ గా అంగీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేక జీవితాంతం ఖైదీగా ఉంటావా ఏంటి? నీ కథ పూర్తయ్యేలోపు నువ్వే నీ నోటితో నన్ను సుల్తాన్ అని పిలు, లేకపోతే నీకు చెరసాల తప్పదు. ఇందులో చెప్పడానికి ఏముంది? మీరే మా సుల్తాన్. సుల్తాన్కి జై. మీకు చాలా కృతజ్ఞతలు మిత్రులారా. మీ వల్లే మాకు నా నాన్న అలాగే విడుదల దక్కాయి, అలాగే నా నిజమైన రూపు కూడా దక్కింది. ఎవరికి నా గురించి దిగులే లేదు. నన్ను చూసారా అసలు నేను ఎలా ఉన్నానో? ఇలా చూడండి మిత్రులారా, వీళ్ళ వల్ల నా పరిస్థితి ఎలా అయిపోయిందో బాగా చూడండి. ఎవరైనా నన్ను టైలర్ దగ్గరికి తీసుకువెళ్ళండి, నన్ను సరి చేయండి. దయచేసి నన్ను టైలర్ దగ్గరికి తీసుకువెళ్ళండి. ఇదిగో యువరాజా, మేమిప్పుడు వెంటనే బయలుదేరాలి. ఏంటి అంత త్వరగా మిమ్మల్ని వెళ్ళనిస్తానా? మీకు బహుమతులిచ్చి మర్యాద చేసి కంబలిపై కూర్చోపెట్టి రాజభోగంతో వేడుకగా పంపిస్తాను. ఏమంటారు? మిమ్మల్ని నేనే దింపుతాను, మిమ్మల్ని నేనే దింపుతాను. ఆ సాకుతో నేను వీళ్ళ ఊరు కూడా చూడొచ్చు కదా, ఎందుకంటే నేను అది పుట్టిన ఊరు. జంబలకడి పంబ, పంబలకడి జంబ. ఏయ్! డ్రర్! నేను ఎగరకుండా ఆపేది ఎవరు? బాయ్ బాయ్ బాయ్.